కీర్తి లా క్లాసెస్ కి అందరికీ వెల్కమ్. ఈ క్లాస్ లో భాగంగా మనం ఇవాళ భారతీయ న్యాయ సంహిత అంటే కొత్తగా వచ్చినటువంటి ఐపీసీ ప్లేస్ లో కొత్తగా వచ్చినటువంటి చట్టం సెక్షన్ 91 నుంచి చదువుకుందాం. సెక్షన్ 91. Act done with intent to prevent a child being born alive or to cause to die after birth. Sorry. ఆ చైల్డ్ వచ్చేసి బార్న్ అలైవ్ అంటే ప్రాణాలతో పుట్టకుండా ప్రివెంట్ చేయడానికి ఒక పని చేయడం, లేదు పుట్టిన తర్వాత అయినా సరే చనిపోయేలాగా ఒక పని చేయడం. అది దానికి శిక్ష ఏముంటుంది అంటే యాక్ట్ అంటే పని అనుకోండి, ఒక ఒక పని చేయడం. యాక్ట్ డన్ విత్ ఇంటెన్షన్ ఉండాలి. మరి దేనికోసం? టు ప్రివెంట్ చైల్డ్ బీయింగ్ బార్న్ అలైవ్, పిల్లవాడు ప్రాణాలతో ఆ శిశువు అనేది ప్రాణాలతో పుట్టకుండా ప్రివెంట్ చేసే ఉద్దేశంతో ఒక పని చేసి ఉండాలి, లేదు పుట్టగానే ఆ చనిపోయేలాగా ఒక పని చేసి ఉండాలి. అలాంటప్పుడు ఏం పడుతుంది శిక్ష అన్నట్టు. హూ ఎవర్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ ఎనీ చైల్డ్, అంటే పుట్టక మునిపే, హూ ఎవర్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ ఎనీ చైల్డ్ డస్ ఎనీ యాక్ట్, ఏదైనా పని చేస్తే, ఎలా విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై ప్రివెంటింగ్ దట్ చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ బోర్న్ అలైవ్, ఆ చైల్డ్ ప్రాణాలతో పుట్టకుండా ఉండడాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఆ ఉద్దేశంతో పని చేశారనుకోండి, లేదు ఆర్ కాజింగ్ ఇట్ టు డై ఆఫ్టర్ ఇట్స్ బర్త్, పుట్టిన తర్వాత చనిపోయేలాగా ఏదైనా పని చేశారనుకోండి. పని చేయడం అంటే నేరం, యాక్ట్ అంటే నేరం. అండ్ డస్ బై సచ్ యాక్ట్ ప్రివెంట్ దట్ చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ బార్న్ అలైవ్, పుట్టకుండా చేశాడు. బార్న్ అలైవ్ అంటే పుట్టారు కానీ చనిపోయి ఉంటారు అనమాట, అలా చేయడం. ఆర్ కాజెస్ ఇట్ డై ఆఫ్టర్ ఇట్స్ బర్త్, పుట్టిన తర్వాత చనిపోయేలాగా కూడా చేస్తుంటారు ఒక పని. అలాంటప్పుడు ఏమి అన్నది మనకు తెలుసుకున్నాం. Shall, if such act be not caused in good faith for the purpose of saving the life of mother, ఒకవేళ ఆ తల్లి యొక్క ప్రాణాలను కాపాడే సందర్భంలో ఈ శిశువు చనిపోక తప్పదు అన్న పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల. మీరు సినిమాలో చూస్తుంటారు కొంతమందికి, ఇలా చేస్తే తప్ప ఏమి బతకదు అన్నప్పుడు, లోపల ఉన్న శిశువు చనిపోయిన సంబంధం లేదన్నప్పుడు అలా చేస్తారు. అలా కాకుండా వేరే విధంగా చేస్తాయి. ఇఫ్ సచ్ యాక్ట్ బీ నాట్ కాజ్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేవింగ్ ది లైఫ్ ఆఫ్ మదర్, ఆ తల్లి యొక్క ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో కాకుండా వేరే విధంగా చేస్తే, బీ పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. ఎంతవరకు శిక్ష విధిస్తారు? విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. ఎయిదర్ డిస్క్రిప్షన్, ఇది కారాగార శిక్ష అన్నది కఠినంగా కానీ సాధారణ జైలు శిక్ష కానీ ఇది 10 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా ఫైన్, లేదా రెండు, అంత దూరం వెళ్తుంది. అదనమాట. 92. Causing a death of quick unborn child by act amounting to culpable homicide. Whoever does any act under such circumstances that if he thereby caused death, he would be guilty of culpable homicide, and does by such act cause the death of a quick unborn child, shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years, and shall also be liable to fine. Quick unborn child అంటే క్విక్ అన్బార్న్ చైల్డ్ అంటే ఇంకా
పుట్టలేదు, ఇంకా ఆయన పుట్టలేదు. గర్భంలోనే ఉంటాడు అనమాట. గర్భంలోనే ఉంటాడు, పుట్టుండడు. గర్భంలో ఉండంగానే చంపేయడం అనమాట. ఒక పని చేస్తే దట్ హీ దేర్ బై కాజ్ డెత్ హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్. ఒకవేళ ఇలా లోపల ఉన్నప్పుడే చంపేస్తే అది కల్పబుల్ హోమ్సైడ్ అవుతుంది అన్న పరిస్థితిలో ఏదైనా పని చేశాడు అనుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు కొంతమంది కడుపు మీద కాలుతో గట్టిగా కొడతారు, కొట్టేటప్పుడు, లేదా అవును సార్. ఎస్ సార్, ఎస్ అవును సార్. సార్, అవును సార్. అలా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే దట్ అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే దట్ ఇఫ్ హీ దేర్ బై కాజ్ డెత్ హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్. అలా కొట్టే క్రమంలో ఆయన ఆ వ్యక్తి చనిపోయారు అనుకోండి, అప్పుడు అతను కల్పబుల్ హోమ్సైడ్ కి బాధుడయ్యే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి పని చేయడం ద్వారా ఏం చేస్తారు, ఆ పర్సన్ కి డెత్ ఏం జరగదు, కానీ పిక్ అన్బార్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో గర్భంలో ఉండే శిశువు చనిపోతారు. అలాంటప్పుడు షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ కూడా విధిస్తారు. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు, అది చదువుదాం, నీట్గా అర్థమవుతుంది. ఇల్లస్ట్రేషన్ వచ్చేసి ఏ ఏ అనే వ్యక్తి నోయింగ్ దట్ హీ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఈ పని చేయడం వల్ల ఆమె చనిపోతుంది అని తెలిసి కూడా ఏం చేశాడు, డస్ ఎన్ యాక్ట్ విచ్ ఇఫ్ ఇట్ కాజ్డ్ డెత్ ఆఫ్ ఉమెన్ వుడ్ అమౌంట్ టు కల్పబుల్ హోమ్సైడ్. ఇందాక చెప్పాను కదా, కడుపులో కాలుతో కొట్టాడు గట్టిగా, ఆ ఉమెన్ కి అయితే ఇంజురీస్ అయినాయి, బట్ డస్ నాట్ డై. ఆమెకు దెబ్బలు తగిలినా కానీ ఆమె చనిపోలేదు. బట్ ది డెత్ ఆఫ్ అన్ అన్బార్న్ చైల్డ్ విత్ విచ్ ఈస్ ప్రెగ్నెంట్ ఈస్ దేర్ బై కాజ్. లోపల ఉన్న పిల్లవాడు మటుకు, ఆ శిశువు మటుకు చనిపోయాడు. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈస్ గిల్టీ ఆఫ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద డిఫైన్ చేయనటువంటి నేరం అవుతుంది 92 కింద. మళ్ళీ మీరు అక్కడ వెళ్ళకండి, కల్పబుల్ హోమ్సైడ్ అవుతుంది అని అనకండి. ఇది అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా జరిగితే అన్నది ఇది ఉంటుంది. ఈ కలర్ ఎలా మార్చాలో నాకు అర్థం కాదు. సరే, ఇది వరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం, ఉమెన్ గురించి మాట్లాడుకున్నామా. ఇప్పుడు ఆఫ్ అఫెన్సెస్ అగైన్స్ చైల్డ్ విషయంలో అఫెన్సెస్ జరిగితే ఎలా అన్నది చూద్దాం. 93 సెక్షన్ ఏం చెప్తుంది, ఎక్స్పోజర్ and abandonment of child under 12 years of age by parent or person having care of it. పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ, లేదా పర్సన్ హ్యావింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఎవరైతే వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిందో వాళ్ళ చేత కానీ ఎక్స్పోజ్ చేయబడినా సరే, అబాండన్మెంట్ అంటే పరిత్యజించడం, వదిలేయడం అనమాట. ఎక్స్పోజ్ చేయడం అంటే వాళ్ళు కొన్ని పర్పస్ కోసం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తుంటారు, చెప్తారు దీంట్లో చెప్తారు. హూ ఎవర్ బీయింగ్ ది ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ ఎ చైల్డ్ అండర్ ది ఏజ్ ఆఫ్ 12 years, 12 సంవత్సరాల కంటే వయసు తక్కువగా ఉన్నటువంటి చైల్డ్ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ ఆర్ హ్యావింగ్ ది కేర్ ఆఫ్ సచ్ చైల్డ్, మళ్ళీ వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన, బాగోగులు చూసుకున్న బాధ్యత ఉన్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, షల్ ఎక్స్పోజ్ ఆర్ లీవ్ సచ్ చైల్డ్ ఇన్ ఎనీ ప్లేస్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ హోల్లీ అబాండనింగ్ సచ్ చైల్డ్. మరి ఎక్కడైనా తీసి పారేసిపోతారు. మీకు ఎక్కడో కుప్పతొట్లో దొరికినారు శిశువు అని చెప్పేసి వింటూ ఉంటారు, న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు, కొన్ని న్యూస్ చదువుతూ ఉంటాయి, ఎక్కడ కొన్ని వదిలేసి వెళ్ళారు పిల్లల్ని అని చెప్పేసి వింటూ ఉంటారు. ఎస్ సార్. వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది అంటే, షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. 7 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ అవుతుంది, లేదంటే ఫైన్ లేదా రెండు కూడా పడేటువంటి అవకాశం అయితే. ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దిస్ సెక్షన్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ ది ట్రయల్ ఆఫ్ ది అఫెండర్ ఫర్ మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్ యాజ్ ది కేస్ మే బి ఇఫ్ ది చైల్డ్ డై ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఎక్స్పోజర్. ఈ ఎక్స్పోజర్ వల్ల అంటే అలా వదిలేసి పోవడం వల్ల వాళ్ళు చనిపోయారు అనుకోండి,
చనిపోతే ఈ సెక్షన్ ఏమి వీళ్ళను మర్డర్ కేసు లేదా కల్పబుల్ హోమ్సైడ్ కింద వీళ్ళను విచారించే ఇది ఉంటుంది కదా, దాన్ని అయితే నిరోధించదు అని చెప్తాము అనమాట. అంటే ఈ సెక్షన్ కింద అక్కర్లేదు, మర్డర్ కింద కూడా పోవచ్చు. ఒకవేళ చనిపోతే మర్డర్ కేసు కూడా వాళ్ళపైన పెట్టచ్చు, ఎందుకంటే వదిలేసిపోవడం ద్వారా వాళ్ళ చావుకు కారణమయ్యారు కాబట్టి. అదే మర్డర్ కింద కల్పబుల్ హోమిసైడ్ కింద మర్డర్ కింద ట్రీట్ చేసి ఇది చేయొచ్చు అనమాట. నెక్స్ట్, కన్సీల్మెంట్ ఆఫ్ బర్త్ బై సీక్రెట్ డిస్పోజల్ ఆఫ్ డెడ్ బాడీ. ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. 94, కన్సీల్మెంట్ ఆఫ్ బర్త్ బై సీక్రెట్ డిస్పోజల్ ఆఫ్ డెడ్ బాడీ. Whoever, by secretly burying or otherwise disposing of the dead body of a child, whether such child die before or after during its birth, intentionally conceals or endeavors to conceal the birth of such child, shall be punished with imprisonment of either destruction for a term which may extend to 2 years, or with fine, or with both. ఇప్పుడు పిల్లలు కని ఉంటారు కదా పాపం, ఒకవేళ పెళ్లి కాకముందో కనడంతోనో, లేదా ఆడపిల్ల పుడితే ఆడపిల్లని మేము పోషించలేము అనే ఉద్దేశంతో కొంతమంది పారేస్తుంటారు. అది కన్సిల్మెంట్ ఆఫ్ బర్త్ అంటే అసలు పుట్టిన విషయమే కన్సిల్ చేయడం. ఎలా అంటే పుట్టిన విషయం ఎలా అవుతుంది? ఇప్పుడు పిల్లోడు మన చేతిలో అనుకోండి, పిల్లోడు పుట్టాడని ఎవరైనా చూస్తే అర్థమవుతుంది. సీక్రెట్ గా డిస్పోజ్ చేసి వచ్చాం అనుకోండి, అంటే ఎక్కడో పడేసి వచ్చాం అనుకోండి, పుట్టింది లేని సంగతి ఎవరికి తెలియదు అనమాట. అలాంటి సందర్భాలు ఎలా చేశారంటే వీళ్ళు బై సీక్రెట్లీ బరీయింగ్ అంటే పూడ్చిపెట్టడం ద్వారా కానీ, ఆర్ అదర్వైజ్ డిస్పోజింగ్ ఆఫ్ ది డెడ్ బాడీ ఆఫ్ ఎ చైల్డ్, ఆ చైల్డ్ యొక్క డెడ్ బాడీని పూడ్చిపెట్టడం ద్వారా కానీ, వేరే విధంగా డిస్పోజ్ చేయడం కానీ, కన్సిల్ చేయడం అంటే పుట్టిన విషయాన్ని కన్సిల్ చేయడానికి. ఆ చైల్డ్ వచ్చేసి ఇంకా పుట్టడానికి ముందే చనిపోయినా సరే, లేదు ఆఫ్టర్ బర్త్ అయినా సరే, లేదు డ్యూరింగ్ ఇట్స్ బర్త్ పుట్టు ఉన్నప్పుడు చనిపోయినా సరే సంబంధం లేదండి. తీసుకెళ్ళి ఎక్కడో చోట పట్టేసి కన్సిల్ చేసేటువంటి ఇదితో చేస్తే, ఇంటెన్షనల్లీ కన్సీల్స్ ఆర్ ఎండివర్స్ టు కన్సీల్ ది బర్త్ ఆఫ్ సచ్ చైల్డ్, మళ్ళీ ప్రయత్నం చేసినా కూడా ఇది పడుతుంది అనమాట. అది shall be punished with the imprisonment of either destruction for a term which may extend 2 years. 2 years వరకు వీళ్ళకి పనిష్మెంట్ అయితే పడుతుంది అని చెప్తున్నారు. ఫైన్ లేదా విత్ బోత్. 95, hiring, employing or engaging a child to commit an offense. చైల్డ్ ని ఈ పర్పస్ కోసం వాడు హైరింగ్, ఎంప్లాయింగ్ ఆర్ ఎంగేజింగ్ ఏ చైల్డ్ టు కమిట్ అన్ ఆఫెన్స్. Whoever hires, employs or engages any child to commit an offense shall be punished with imprisonment of either description, which shall not be less than 3 years, but which may extend to 10 years, and with fine. And if the offense be committed, shall also be punished with the punishment provided for that offense, as if the offense has been committed by such person himself. ఈ అఫెన్స్ ఒక నేరం తీసే పర్పస్ కోసం వాళ్ళని హైర్ చేసిన, అంటే డబ్బులు ఇచ్చి ఇచ్చేసిన, మళ్ళీ ఎంప్లాయ్ అంటే నియమించినా సరే, ఎంగేజ్ చేసినా సరే, ఇవి డబ్బులు ఇచ్చే వీళ్ళని తెచ్చుకుంటారు అనుకోండి. అలా ఒక నేరం చేసే పర్పస్ కోసం వీళ్ళను ఇది చేస్తారు. ఈ రకంగా హైర్ చేయడం, ఎంప్లాయ్ చేయడం, ఎంగేజ్ చేయడం. చేసిన నేరానికి ఏం పడుతుంది శిక్ష? షల్ నాట్ బి లెస్ దాన్ 3 years, బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. అదొక సందర్భం. తర్వాత, అండ్ ఇఫ్ ది అఫెన్స్ బి కమిటెడ్, ఒకవేళ నేరం జరిగింది అనుకోండి, ఇందాక మాట్లాడుకున్నది కేవలం హైర్ చేసినా, ఎంప్లాయ్ చేసినా, ఎంగేజ్ చేసినా, ఇంకా నేరం పూర్తి కాలా. మీకు నేరం చేయడానికి తెచ్చుకున్నారు, నేరం చేయించడానికి వాళ్ళతో చైల్డ్తో ఇవన్నీ నేరం చేయించడానికి తెచ్చుకుని పెట్టుకున్నారు. అది కనుక్కున్నారు అనుకోండి, ఇలా తెచ్చారు మీరు ఈ పర్పస్ కోసం అని, అప్పుడు మీకు 3 years విచ్ మే ఎక్స్టెండ్ 10 years వరకు పడుతుంది. సరే, అది ఏ నేరం కోసం తెచ్చారు అన్నది కనుక్కున్న తర్వాత, సపోజ్ మర్డర్ చేయడానికి మీరు తెచ్చి పెట్టుకున్నారు అనుకోండి చైల్డ్,
మర్డర్ జరిగింది, మర్డర్కి ఎంత శిక్ష పడుతుందో ఆ శిక్ష తెచ్చి పెట్టుకున్న వాళ్ళకి పడుతుంది, పిల్లోడికి కాదు, చైల్డ్కి కాదు, మీరు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి. వాళ్ళకి. ఇక్కడ అన్నారా, ఇఫ్ ది అఫెన్స్ బి కమిటెడ్ షల్ ఆల్సో బి పనిష్డ్ విత్ పనిష్మెంట్, ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఏ అఫెన్స్ అనే కానీ, మీరు దొంగతనం చేయడానికి తెచ్చుకున్నారనుకోండి పిల్లాడిని, వాడు దొంగతనం చేశాడు అనుకోండి, ఆ శిక్ష మీకు పడుతుంది. దొంగతనం చేయడానికి మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఆ శిక్ష మీకు పడుతుంది. యాజ్ ఇఫ్ ది అఫెన్స్ హ్యాస్ బిన్ కమిటెడ్ బై సచ్ పర్సన్ హిమ్సెల్ఫ్. ఆ పర్సనే స్వయంగా ఆ నేరం చేసినట్లుగా భావిస్తూ ఆ నేరానికి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష పడుతుంది వీళ్ళకి. ఇది ఎక్స్ప్లెనేషన్. హైరింగ్, ఎంప్లాయింగ్, ఎంగేజింగ్ ఆర్ యూజింగ్ ఏ చైల్డ్ ఫర్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ ఫర్ పోర్నోగ్రఫీ ఈజ్ కవర్డ్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్. ఇది మేము ఈ పర్పస్ కోసం తెచ్చుకున్నాము, నేరం చేయడానికంటే, మర్డర్ చేయడానికి, దొంగతనం చేయడానికి కాదు, కేవలం ఈ బ్లూ ఫిల్మ్స్ చేయడానికి, వీళ్ళను ఇట్లా సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి తెచ్చుకున్న పిల్లల్ని అని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు, అవి కూడా ఇందులోనే కవర్ అవుతాయి అదనమాట. ఎస్ సార్. ఒక్క నిమిషం. ఇందాక 95 చదువుకున్నాం కదా, సరే. దీంట్లో వచ్చేసి ఫోర్నోగ్రఫీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పేస్తారు. అంటే పిల్లల చేత ఆ బ్లూ ఫిలిమ్స్ అయ్యి వాళ్ళతో చేయించడం కూడా అయితే కవర్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రొక్రేషన్ ఆఫ్ చైల్డ్, హూ ఎవర్ బై ఎనీ మీన్స్ వాట్స్ ఎవర్ ఇండ్యూసెస్ ఎనీ చైల్డ్ టు గో ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఆర్ టు డూ ఎనీ యాక్ట్ విత్ ఇంటెంట్ దట్ సచ్ చైల్డ్ మే బి ఆర్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ సచ్ చైల్డ్ విల్ బి ఫోర్స్డ్ ఆర్ షెడ్యూల్డ్ టు ఇలిసిట్ ఇంటర్కోర్స్ విత్ ఎనీ అదర్ పర్సన్ with another person shall be punishable with imprisonment which may extend to 10 years and shall also be liable to fine. ఎవరైనా సరే, ఏ మీన్స్ అయినా సరే, ఇండ్యూసెస్ ఎనీ చైల్డ్, ఒక పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ, టు గో ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోయేలాగా చేసినా సరే, ఆర్ టు డూ ఎనీ యాక్ట్ విత్ ఇంటెంట్, ఇలా చేయడం ద్వారా వాళ్ళతో ఈ రకంగా, అంటే ఏ రకంగా, చైల్డ్ విల్ బి ఫోర్స్డ్ ఆర్ షెడ్యూస్డ్ టు ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ విత్ అనదర్ పర్సన్. ఇంకొక వ్యక్తితో వీళ్ళు ఇలా ఇంటర్కోర్స్, సెక్సువల్ గా ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ చేసేలాగా చేసేందుకోసం వాళ్ళను ఒక ప్లేస్ నుంచి పోయేలాగా చేయడము లేదా ఒక పని చేయాలడం చేస్తే అవి ప్రొక్రేషన్ ఆఫ్ చైల్డ్ కిందకి వస్తాయి. అవి 10 years వరకు మనకు పనిష్మెంట్ పడేటువంటి ఇది ఉన్నమాట. Kidnapping or abducting child under 10 years of age with intent to steal from its person. Whoever kidnaps or abducts any child under the age of 10 years with the intention of taking dishonestly any movable property from the person of such child shall be punished with imprisonment of either description for a term which may extend to 7 years and shall also be liable to fine. Person ante enti ikkada meaning మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్. ఇక్కడ పర్సన్ అంటే ఏంటి అంటే బాడీ. సార్, అది ఇలా 10 ఏళ్లకు తక్కువ ఉన్నటువంటి 10 ఏళ్ల లోపల ఉన్నటువంటి చైల్డ్ను మీరు కిడ్నాప్ చేస్తారు, అబ్డక్ట్ చేస్తారు. ఏ పర్పస్ కోసం అంటే, ఆ అమ్మాయి మెడలో గోల్డ్ చైన్ ఉంది అనుకోండి, ఆ అమ్మాయి బంగారు గాజులు వేస్తుంది అనుకోండి, కాళ్ళకి గజ్జలు పెట్టుకుంది అనుకోండి, ఇంకా అమ్మాయి బాడీ పైన ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని మీరు డిజానెస్ట్లీ
తీసుకునేదానికి అనమాట ఇది. హూజ్ ఎవర్ కిడ్నాప్స్ ఆర్ అబ్డక్ట్స్ ఎనీ చైల్డ్ అండర్ ఏజ్ ఆఫ్ 10 years బాగానే ఉంది. విత్ ది ఇంటెన్షన్, అంటే ఈ ఇంటెన్షన్ అయితే ఉండాలి. వాట్ ఇంటెన్షన్ అంటే ఏమి ఇంటెన్షన్ అంటే ఆఫ్ టేకింగ్ డిజానెస్ట్లీగా తీసుకోవడానికి ఏది ఎనీ మూవబుల్ ప్రాపర్టీ, ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ నుంచి, ఫ్రమ్ ది పర్సన్ అంటే ఫ్రమ్ ది బాడీ ఆఫ్ సచ్ చైల్డ్. అర్థమైందా? ఎస్ సార్. ఇది షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిసెప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే యాక్షన్ టు 7 years అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్. బాడీ అంటే వాళ్ళు వేసుకున్నటువంటి మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే వాళ్ళ బాడీ పైన, అది మీరు ఉద్దేశపూర్వకంగా, అంటే ఉద్దేశపూర్వకం కాదు, డిజానెస్ట్లీగా మీరు తీసుకునే ఉద్దేశంతో వాళ్ళని, ఆ చైల్డ్ని కిడ్నాప్ కానీ అబ్డక్ట్ కానీ చేస్తే ఎంతవరకు పడుతుందంటే విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years, 7 సంవత్సరాల వరకు శిక్ష పొడిగించేటువంటి అవకాశం ఉంది. అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఆరిపోతాను లేదు ఇక్కడ, అందుకే చూసుకుంటే వెళ్ళాలి మీరు. వాట్ ఈస్ ది పనిష్మెంట్ ఫర్ సెక్షన్ 97 అంటే మీరు ఇది కూడా క్లియర్గా చూసుకొని ఉండాలి యాక్చువల్గా. మళ్ళీ గోతని ఇక్కడ లేదు, శిక్ష పడుతుంది. మళ్ళీ ఆరు కూడా లేదు ఇక్కడ, మీకు అండ్ ఉంది, అండ్ ఉంది, ఫైన్ కూడా పడవచ్చు. పడుతుంది, ఖచ్చితంగా వేయాలి, ఖచ్చితంగా పడుతుంది సార్, పడుతుంది అలా. నెక్స్ట్ 98, సెల్లింగ్ చైల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఎట్సెట్రా. చైల్డ్ ని ఇలా వ్యభిచారం చేయించడం కోసం అమ్మడం, విక్రయించడం. Whoever sells, lets to hire, or otherwise disposes of any child with intent that such child shall at any age be employed or used for the purpose of prostitution. వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నా సరే పిల్లలు యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం చేయడం కోసం ఉపయోగించేందుకోసం వాళ్ళని అమ్మడం కానీ, డబ్బులకి హైర్కి ఇవ్వడం కానీ, ఇంకో రకంగా డిస్పోజ్ చేయడం కానీ చేస్తే, లేదు ప్రాస్టిట్యూషన్ అన్నాం కదా, ప్రాస్టిట్యూషన్ లేదా ఆర్ ఇలిసిట్ ఇంటర్కోర్స్ విత్ ఎనీ పర్సన్, ఏ పర్సన్ తో వాళ్ళు ఇలిసిట్ ఇంటర్కోర్స్ చేసే పర్పస్ కోసం, లేదా ఫార్ ఎనీ అన్లాఫుల్ అండ్ ఇమ్మోరల్ పర్పస్, ఇది కూడా ఈ పర్పస్ కోసం అయినా సరే, ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ సచ్ చైల్డ్ విల్ అట్ ఎనీ ఏజ్ బి ఎంప్లాయిడ్ ఆర్ యూజ్ ఫర్ ఎనీ సచ్ పర్పస్. ఈ పర్పసెస్ కోసం యూజ్ చేయొచ్చు, మనం అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఈ పనులు చేయించవచ్చు వాళ్ళతో అని తెలిసి కూడా అలా చేశారనుకోండి, షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అండ్ షెల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్. 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ షెల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్, వాళ్ళకు ఫైన్ కూడా విధించాలి. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? వెన్ ఏ ఫిమేల్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years ఈజ్ సోల్డ్, ఒక 18 సంవత్సరాలకు లోపల ఉన్న వాళ్ళు అమ్మితే, లేదా లెట్ ఫర్ హైర్, మళ్ళీ రెంట్కి ఇచ్చారనుకోండి, హైర్కి ఇచ్చారనుకోండి, ఆర్ అదర్వైజ్ డిస్పోజ్ ఆఫ్ టు ఏ ప్రాస్టిట్యూట్ ఆర్ టు ఎనీ పర్సన్ హూ కీప్స్ ఆర్ మేనేజెస్ ఎ బ్రోతల్. వీళ్ళకి అమ్మడం వేరే, ఇప్పుడు సోల్డ్ అన్నది వేరే సంగతి, ఇది సోల్డ్ సరిపోయింది. లెట్ ఫర్ హైర్ ఇది మనకు తెలుసు, సిటీస్లోని కాదు ఎక్కడన్నా సరే వాళ్ళు గంటకి ఎంత అని, రోజుకి ఎంత కానీ అలా పంపించేస్తుంటారు. అది లేదు. ఆర్ అదర్వైజ్ డిస్పోజ్ ఆఫ్, ఎవరికి అంటే టు ఏ ప్రాస్టిట్యూట్, వ్యభిచారం చేసేటువంటి ప్రాస్టిట్యూట్కి ఇలా అమ్మేసినా, వీళ్ళకు ఇది ఇచ్చినా సరే, ఆర్ టు ఎనీ పర్సన్ హూ కీప్స్ ఆర్ మేనేజెస్ బ్రోతల్ హౌస్ నిర్వహించే వాళ్ళకి కానీ, మేనేజ్ చేసే వాళ్ళకి కానీ ఇలా చేశారనుకోండి. ది పర్సన్ సో డిస్పోజింగ్ ఆఫ్ సచ్ ఫీమేల్, ఎవరైతే ఈ పర్సన్ అంటే ఈ 18 years లోపల ఉన్నటువంటి పర్సన్ ని డిస్పోజ్ చేసేటువంటి వాళ్ళు, అంటిల్ ది కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్, వి ప్రెజ్యూమ్ టు హ్యావ్ డిస్పోజ్డ్ ఆఫ్ హర్ విత్ ఇంటెంట్ దట్ హీ షల్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. ఏం జరిగిందంటే, ఒక 18 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి అమ్మాయిని వేరే వాళ్ళకి విక్రయించాడు, లేదా హైర్కి ఇచ్చాడు, లేదా ఇంకో రకంగా డిస్పోజ్ చేశాడు. ఎవరికి? ప్రాస్టిట్యూట్ ఇస్తే అమ్మేసినటువంటి వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
పట్టుకున్నారు. ఏంట్రా ఇలా చేసామంటే, అయ్యో బాబు వాళ్ళు ఇట్లా ఆమెతో వ్యభిచారం చేస్తారని నేను అనుకోలేదు సార్ అని అంటాడు. ఏమంటాడు? వాళ్ళతో వాళ్ళు అటువంటి వ్యభిచారం చేయించడానికి కాదు చేయిస్తారని అని. అనుకోలేదు సార్. అనుకోలేదు సార్, అది ఇళ్లలో పని పెట్టుకుంటారనో ఇంకోటి కూడా వాడు అట్లా చెప్పేశారు. చెప్తే అది అలా అలా అనుకునే ఇది లేదు. వాడు కాంట్రరీ ప్రూవ్ చేసుకున్నంత వరకు, అంటే వాడిని ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకున్నంత వరకు కోర్టు చట్టం ఏమని భావిస్తుంది అంటే వాడు దానికోసమే అమ్మాడు అని అనుకుంటా. దానికోసమే అమ్మాడని చెప్పి అదే ఇక్కడ షెల్ ఉంది కదా, ఇక్కడ షెల్ షెల్ ఉంది, షెల్ ఉంది. ఈ షెల్ ఈ అంటిల్ షెల్ ద కంట్రీ ఇస్ ప్రూవ్డ్. బి అనేది ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఈ షెల్ బి ప్రెజ్యూమ్ టు హ్యావ్ డిస్పోజ్డ్ ఆఫ్ హర్, అంటే ఆమెను అలా డిస్పోజ్ చేశాడు. దేనికి ఎలా అంటే విత్ ది ఇంటెంట్ దాట్, ఏ ఉద్దేశంతో చేసినట్లు, షీ షెల్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. మనం ఇలా అమ్మేస్తే వాళ్ళు ఈమెను ఆ ప్రాస్టిట్యూషన్ పర్పస్ కోసము యూజ్ చేసుకోవడానికే అమ్మేసినట్లుగా భావించుకుంటుంది అనమాట చట్టం. వాడు తర్వాత లేదు సార్ నేను ఈ ఉద్దేశంతో చేయలేదని వాడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాడు ప్రూవ్ చేసుకున్నంత వరకు ఇలాగే భావించుకుంటుంది. అవును. Next, explanation 2. For the purpose of this section, illicit intercourse means sexual intercourse between persons not united by marriage. అయిందా? అంటే పెళ్లి కాని వాళ్ళు, అంటే నాట్ యునైటెడ్ బై మ్యారేజ్, వాళ్ళు వివాహం ద్వారా ఒకటైపోతారంటారు కదా. యునైటెడ్ అంటే ఒకటి కూడా. పెళ్లి అలా జరగని వాళ్ళ మధ్య జరిగేటువంటి లైంగిక సంపర్కం, సెక్సువల్ ఇంటర్కోర్స్ ని ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ అంటారు. అక్రమంగా ఇది చేయడం అని అంటారు. ఇక్కడికి ఒకటి నంబర్ 1 లేదు. సెక్సువల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ పర్సన్స్ నాట్ యునైటెడ్ అన్నాం కదా, నాట్ యునైటెడ్ బై ఎనీ యూనియన్ ఆర్ టై విచ్ దో నాట్ అమౌంటింగ్ టు మ్యారేజ్ is recognized by the personal law or custom of the community to which they belong. మామూలుగా వచ్చేసి ఇలా చేస్తే సార్ వాళ్ళకి పెళ్ళైనట్లని కొన్ని తెగలు కానీ కొన్ని కమ్యూనిటీలు కానీ ఒక ఆచారం అంటూ ఉంటుంది. అలా జరగలేదు అనుకుంటే వాళ్ళ మధ్య, అప్పుడు వాళ్ళు యునైటెడ్ కానట్లే లెక్క. అలాంటి వాళ్ళ మధ్య ఇలా సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగినా సరే అది ఇల్లిసిట్ ఇంటర్కోర్స్. ఉంటాయి. కొన్ని తెగల్లో ఏమవుతుందంటే నుదుటున సింధూరం పెడతారు కదా, మన పాపిట్లో మనకి ఇట్లా పెట్టుకుంటారు కదా మన ఆడవాళ్ళు. అవును సార్. వాళ్ళు తాళి ఏం కట్టనవసరం లే, అది పెట్టాడు అనుకోండి వాళ్ళు మ్యారేజ్ అయిపోయినట్లే. అది వాళ్ళ పర్సనల్ లా ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారం అలా అవుతుంది అనమాట. అలాంటి ఏమి జరగకుండా వాళ్ళు సెక్స్ లో పాల్గొంటే అది ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ అంతే. మ్యారేజ్ ద్వారా యునైట్ కాకుండా ఇలా చేసుకుంటే అది కూడా ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ అన్నారు. లేదు, ఆర్ వేర్ దే బిలాంగ్ టు డిఫరెంట్ కమ్యూనిటీస్, అంటే వేరు కులాలకు సంబంధించిన వేరు కులాలు. లేదు, ఆఫ్ బోత్ సచ్ కమ్యూనిటీస్, మరి 2 కులాలు ఇది ఉంది. యాజ్ కాన్స్టిట్యూటింగ్ బిట్వీన్ దెమ్ ఏ క్వాజీ మ్యారిటల్ రిలేషన్. ఇది ఇంకా కులాచారాలు మతాచారాలు మనకు అంతగా ఎక్కువ తెలియదు, కానీ అలా లేని వాళ్ళ మధ్యలో జరిగేటువంటి సెక్సువల్ ఇంటర్కోర్స్ ను ఇల్లిసిట్ అన్నారు. అదే అక్రమము అంటున్నారు, అంతే, ఇంకేం లేదు. అంటే ఒక రకంగా పెళ్లి కాకుండా ఇలాంటి పని చేయరాదు అని చెప్తున్నారు. ఆలు మొగలై ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ 99, బయింగ్ చైల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. ఇందాక అమ్మే వాళ్ళ గురించి అనుకున్నాం కదా మనం, ఇప్పుడు కొనేవాళ్ళ గురించి. Whoever buys, hides or otherwise obtains possession of any child with intent that such child shall at any be employed or used for purpose of prostitution or illicit intercourse with any person or for any unlawful and immoral purpose or knowing to be likely that such child will terminate at any child. ఇక్కడ ఇంటెన్షన్ పైన వచ్చేసి ఇంటెన్షన్ ఉన్నారు, ఇక్కడ ఏమన్నారు విత్ ఇంటెంట్ దట్ అన్నారు కదా, అదొకటి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి knowing to be likely that. ఇక్కడ ఉద్దేశం ఉంది వాడికి. ఇక్కడ
ఒకవేళ నేను నోయింగ్లీ ఇలా లైక్ తెలుసు తెలుసు వానికి. కూడా తెలుసు తెలుసు ఆ, కూడా తెలుసు వాడికి. తెలుసు. ఇక్కడ ఆ, మనకి ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం తెచ్చుకున్నాడంటే ప్రాస్టిట్యూషన్ చేయించడానికి, వేరే వాడి దగ్గర పడుకోబెట్టడానికి అట్లా తెచ్చి ఉంటాడు వాడు. అలా అలా తెచ్చిన ఇంటెన్షన్ వాడికి ఉంది. కానీ ఇక్కడ మటుకు వచ్చేసి నోయింగ్ టు బి లైక్ లేదంటే ఇలా చేసే అవకాశం ఉందని కూడా తెలుసు వాడికి. ఊరికే ఏం తెచ్చి పెట్టుకుంటాడు, ఈ వేరే వాళ్ళని ఇలా చేయించవచ్చు అని తెలిసి కూడా వాడు తెచ్చి పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 7 years. 7 అనేది తక్కువ ఉండదు. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, షల్ నాట్ బి లెస్ దాన్ 7 years అంటే మినిమం పడితే వాడికి ఎంత పడుతుంది? 7 years పడుతుంది సార్. 7 years పడుతుంది. బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 14 years. 14 ఏళ్ల వరకు పొడిగించుకుంటూ వెళ్ళచ్చు. మాక్సిమం. అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ కూడా విధించాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఎక్స్ప్లెనేషన్ 1 ఒకటి ఇచ్చారు. ఎనీ ప్రాస్టిట్యూట్ ఆర్ ఎనీ పర్సన్ కీపింగ్ ఆర్ మేనేజింగ్ ఏ బ్రోతల్, వ్యభిచార గృహము నిర్వహించే వాళ్ళు కానీ లేదా మేనేజ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ప్రాస్టిట్యూట్ హూ బైస్ అంటే కొనుక్కున్నా ఇలా హైర్ చేసుకున్నా లేదా వేరే విధంగా ఒక ఫిమేల్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years షల్ until the contrary is proved be presumed to have obtained possession of such female with intent that she shall be used for the purpose of prostitution. వాళ్ళు ఎందుకు తెచ్చి పెట్టుకున్నావా అంటే ఇంట్లో పనికి తెచ్చి పెట్టుకున్నా అని అట్లా. వాళ్ళు ఏమన్నారు, అంటిల్ ది కాంట్రీస్ కూడా వాళ్ళు ఈ పని కోసమే ఆ అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నారు అని చట్టము అనుకుంటుంది. అర్థమైందా? ఎస్ సార్. ఏమర్థమైందో ఏమో. లేదు సార్, బ్రహ్మాండంగా అర్థమైంది. సరే, అర్థం ఏంటి చెప్పండి. ఏమి అంత నిఘాగా ఏమి గమనించారో నాకు చెప్పండి, చూద్దాం. ఇక్కడ చైల్డ్ అంటే ఎవరు? 18 years ఆఫ్ Below ఏజ్ 18 లోపల ఉన్నాడు సార్. 14 బిలో years 18 years ఆఫ్ బిలో ఏజ్. 18 years బిలో 18 years ఎవరికి? చైల్డ్ కి సార్. చైల్డ్ కి ఫిమేల్ Child ఫిమేల్ అంటే ఫిమేల్ సార్. ఫిమేల్ 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 అని ఎవరు చెప్పారు మీకు? బోత్ సార్, Definition ఫిమేల్ చూడు. మేల్. చైల్డ్ కి అనేది డెఫినేషన్ మనకు ఒక్క నిమిషం. ఎస్ సార్. చైల్డ్ కి డెఫినేషన్ 2లో ఉంది కదా మనకి. ఎస్ సార్. చైల్డ్ Yes, మీన్స్ sir. ఎనీ పర్సన్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years. ఎనీ పర్సన్ అన్నారు. ఎస్ ఎనీ సార్. పర్సన్ ఏంటి? ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఎస్ సార్, ఐదర్ మేల్. ఇక్కడ చైల్డ్ Either male or చైల్డ్ female. అవుతుంది. ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ ని వీళ్ళను అమ్మడం కానీ హైర్కి ఇవ్వడం కానీ అదర్వైజ్ డిస్పోజ్ కానీ అని చెప్పారు. బానే ఉంది. అయిందా? కానీ సార్ ఒకే చిన్న డౌట్ సార్. ఇక్కడే క్లారిఫై. ఇలా చైల్డ్ ఇది ఫర్ ద అయిందా? పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అన్నప్పుడు అది ఫిమేల్ అవుతుందే కానీ మేల్ ఎవరైనా చైల్డ్ ప్రాస్టిట్యూషన్ సెల్ చేస్తారా సార్? హైదరాబాద్ పోసామి ఆ రోడ్ల మీద ఉంటారు మన వాళ్ళు. మగోళ్ళ సార్? రీసెంట్ గా ట్రెండ్ మారింది సార్. మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా ఉంటున్నారు. బాయ్స్ కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు సార్. చేస్తున్నారు. కాల్ బాయ్స్ మేల్ ప్రాస్టిట్యూషన్ అంటారు. బాయ్స్ కూడా ఉన్నారు. ఉన్నారు. ఇది మీరు గమనించాల్సింది ఏమంటే, పైన మనమేమో చైల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ కాంట్రీస్ ప్రూవ్డ్ అని చెప్పేసి అన్నాం కదా మనము. Yes, sir. అన్నాం కదా. ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి మీకు ఇక్కడ ఏం మారిపోయింది? Female Female అని అనేది. మారిపోయింది. ఒక అమ్మాయిని మరి గమనించాల్సింది అదే. వెన్ ఏ చైల్డ్ అండర్ ది ఏజ్ ఆఫ్ అన్లా అక్కడ. వెన్ ఏ ఫిమేల్ అండర్ ది ఏజ్ ఆఫ్ అంటే ఒక 18 ఏళ్ళు తక్కువ ఉన్నటువంటి తక్కువ ఉన్న అమ్మాయిని అమ్మాయి. ఎవరన్నా తీసుకుపెడితే ఖచ్చితంగా వీళ్ళు వ్యభిచారం చేయించడానికి తీసుకుని వెళ్తున్నాడు అని అర్థం తీసుకున్నారు చేసుకోవాలి. అనే అర్థం చేసుకోవాలని అనుకుంటారు. ఇక్కడ ఫిమేల్ వస్తుందా? పైన చైల్డ్ ఉంది కదా, కిందికి Sir. వచ్చేసరికి మనకు ఫిమేల్ అయింది. Explanation లో female అయింది. అవును సార్. అయిందా? మళ్ళీ మనం ఇక్కడ కూడా వచ్చినప్పుడు కూడా అదే వస్తుంది. ఇది బయింగ్ చైల్డ్ అన్నాం కదా ఇక్కడ. ఎస్ సార్. Yes, sir. బయింగ్ చైల్డ్ అన్నాం. కానీ Yes, మరి sir. కిందికి ఎక్స్ప్లెనేషన్ కి వచ్చేసరికి డెఫినెట్ గా ఫిమేల్ అనే వచ్చి ఉంటుంది. Any prostitutes or a person. ఫిమేల్ అన్నాం. Female అన్నాడు. Position of a ఫిమేల్ female. అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years. 18 years. కాబట్టి మీరు అది గమనించుకోండి. ఎస్ సార్. Okay, sir. ఇవి ఒకసారి వింటే మీకు తలకి ఎక్కుతాయి. మీరు సార్ వీడు బోత్ ఎక్కడన్నా సార్, ఫీమేల్ మేల్ బోత్ కదా సార్. కింద ఎక్కడ? ఎక్స్ప్లెనేషన్ ఫీమేల్ అని ఉంది, పైన చైల్డ్ అని అవును. ఉంది కదా సార్. బోత్ అని అర్థం కదా అవును. ఇంకా. చైల్డ్ అంటే బోత్ అని ఇక్కడ అదే తెచ్చి సార్. పెట్టుకుంటే ఒకవేళ 18 years వాళ్ళని ఫిమేల్ అమ్మారు అనుకోండి,
వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు వ్యభిచారం చేయించడానికి అమ్మినట్లు భావించుకోవాలి. కానీ మేల్ ని అట్లా తెచ్చి పెట్టుకుంటే మేల్ని అట్లా అమ్మినా కూడా అట్లా భావించుకునే దానికి లేదు అని చెప్తాను. ఓకే అది సార్. కానీ ఆ, ఇంప్రిజన్మెంట్ మాత్రం సేమ్. సేమ్ అది సేమ్ ఉంటుంది. ఓకే ఓకే సార్. నేను ఇప్పుడు ఒకటే ఉంది తప్ప ఒకటి ఏ అనేవాడు ఒక పిల్లని తెచ్చి పెట్టుకున్నాడు, కొనుక్కొచ్చుకున్నాడు. అది వీడు కొనుక్కొని వచ్చుకున్నాడు అని తెలిసింది, పోలీసులు వచ్చారు. అబ్బాయి లేదండి నేను ఇది తెచ్చి పెట్టుకున్నాను, వాడు తప్పించుకోవడానికి వాడు ఎందుకు తెచ్చి పెట్టుకున్నాడో అది ప్రూవ్ చేసుకున్నంత వరకు ఏంగా భావించుకుంటది, అన్లాఫుల్ కోసమే ఇది తెచ్చి పెట్టుకున్నాడు అని ఆ చట్టం అనుకుంటుంది అనమాట. అది సార్ కాకపోతే ఆ పర్సన్ అనే వాళ్ళకు ఏమంటారు, ఇది ఈ సపరేట్ గా ఇది ఉంటుంది. ఎనీ పర్సన్ నువ్వు నేను తెచ్చుకుంటే అని కాదు. ఈ తేడా కూడా ఉంటుంది. ప్రాస్టిట్యూట్ ఎవరికి అది ఎవరికి అమ్మాలి? ఆర్ మేనేజర్స్ బ్రోతల్ హౌస్ నడిపే వాళ్ళకి. ఒక వ్యభిచారికి కానీ లేదా బ్రోతల్ హౌస్ నిర్వహించే వాళ్ళకి కానీ బ్రోతల్ హౌస్ మేనేజ్ చేసే వాళ్ళకు అమ్మినప్పుడు మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ వర్తిస్తుంది. మనం పర్మిషన్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని వాళ్ళ వచ్చి మందికి వస్తే మన పుట్టు మునుగుతుంది. అది కాదు. చాలా మంది ఇంట్లో పర్మిషన్ పెట్టుకుంటాం కదా మనం, చిన్న ఉంటారు పెట్టుకుంటారు సార్. కాబట్టి అది కాదు. ఈ సందర్భంలో మాత్రము ఈ ఎక్స్ప్లెనేషన్ వర్తిస్తుంది. ఎప్పుడు ఈ సోల్డ్ లెట్ ఫర్ హైర్ అదర్వైజ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఎవరికి అంటే టు ఏ ప్రాస్టిట్యూట్ ఆర్ టు ఎనీ పర్సన్ హూ కీప్స్ ఆర్ మేనేజెస్ బ్రోతల్ కి వీళ్ళకు ఇచ్చినప్పుడు మాత్రమే అది వాడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఎనీ ప్రాస్టిట్యూట్ అన్నారు చూడండి. ఎనీ ప్రాస్టిట్యూట్ ఆర్ ఎనీ పర్సన్ కీపింగ్ ఆర్ మేనేజింగ్ బ్రోతల్ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు నేను కాదు. సరే, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ 2 ఏమిచ్చారు? ఇలిసిట్ ఇంటర్కోర్స్ హ్యాస్ ది సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ సెక్షన్ 98. పైన చదువుకున్నాం కదా, అంటే పెళ్లి కాని వాళ్ళ మధ్య ఇలా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అది అక్రమంగా ఇలిసిట్ ఇంటర్కోర్స్ అని అనబడుతుంది అని చెప్తాను అంతే. మళ్ళీ ఇలిసిట్ ఇంటర్కోర్స్ అఫెన్స్ అని చెప్పడంలా అది ఆ పర్పస్ కోసము ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ అఫెన్స్ అవుతుందని చెప్పడంలా ఆ పర్పస్ కోసం, అంటే అక్రమంగా ఇంకొకరి చేయించే దానికోసం తెచ్చుకున్నట్లు అంటే అది మామూలుగా మన రూలు సంప్రదాయం ఏంటంటే పెళ్ళైన భార్యాభర్తల మధ్యనే ఇది ఉండాలి అన్నది మన మామూలు ఇది. అది కాకుండా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అది అక్రమం అవుతుంది అన్న మీనింగ్ లో చెప్పారు, కానీ అది అఫెన్స్ అని చెప్పాలి అక్కడ. 99 అయిపోయింది. 100 ఇప్పుడు ఆల్రెడీ పోక్సోలో ఉంటుంది కదా సార్, 18 years బిలో ఫీమేల్ అని ఉంటుంది. బట్ అది సపరేట్ ఇది, అంటే దానికి మనకు కాదు ఇదైతే ఉందో ఇది ఉంది కదా, దానికి కొన్ని ఇచ్చారు. అగ్రివేటెడ్ ఫామ్ లో ఉన్నది మామూలుగా అని ఒక 4 రకాలేమో ఇచ్చుకుంటారు. సెక్షువల్ అసాల్ట్ అన్నది ఈ రకంగా జరగాలన్నది. ఇక్కడ వీళ్ళ పైన సెక్షువల్ అసాల్ట్ జరగల, అమ్మారు కొనుక్కున్నారు వీళ్ళు. ఆ ఉద్దేశంతో కొనుగోలు అమ్మకానికి జరిగినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. అయిందా? ఇది ఏం చేశారు, ఇంకా వాళ్ళు అమ్మడం కొనం స్టేజ్లో ఉన్నారు, ఇంకా వాళ్ళతో వ్యభిచారం చేయించరా. అది ఇది మీకు పోక్సోకి వెళ్తే 4 రకాలైనటువంటి సెక్షువల్ అసాల్ట్స్ ఉన్నాయేమో. అది కూడా అదేమంటే అకాడమిక్ పర్పస్ అని కాదు, మనం ప్రాక్టీస్ చేయాలంటే దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం వాదించే దానికోసం పర్పస్, కేవలం మనం ఇది చదువుకునే దానికంటే దీని గురించి తెలుసుకోవడం కోసమే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మన ధ్యాస పెట్టుకుని క్లాస్ వినేటట్లయితే మనం పోక్సో యాక్ట్ వచ్చే సండే తీసుకున్నాం.
ఓకే సార్. అది ఓకే అందులో ఎందుకంటే డిఫరెంట్ జడ్జిమెంట్ వస్తున్నాయి. దాని గురించి మనం ఇది సంపూర్ణంగా తెలుసుకుంటే తప్ప ఏంటి తప్పు, ఏది ఒప్పు, ఏది తప్పు కాదు, ఏ ఒప్పు అనేది ఉండదు దాంట్లో. చట్ట ప్రకారం తప్పు కాదు అనేది మనకు